ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీలకు సిద్ధమవుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించి వివరాలు వైరల్ అవుతున్నాయి. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు, యువతకు సంబంధించి ఈ పథకం 1500 రూపాయల ఆడబిడ్డ నిధి అకౌంట్లో జమ చేయనున్నది. కొందరు ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో ట్వీట్ చేస్తున్నారండి. ఆ వివరాలన్నీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే న్యూ అప్డేట్ మన ఛానల్లో ముందుగా మీకే చూపించడం జరుగుతుందండి. మరి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఇప్పటికే పింఛని పంపిణీలు ప్రారంభించిందండి. అలాగే మెగా డిఎస్సికి సంబంధించి కసరత్తు మొదలైంది. అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, నైపుణ్యానికి అనుగుణంగా ఉచిత ఇసుక విధానం, ఇలా నిర్ణయాలైతే తీసుకుంటున్నారండి. తాజాగా మరో పథకానికి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట అంటూ ఈ విధంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయితే అవుతుందండి. త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి 1500 రూపాయలు ప్రతి మహిళకు అకౌంట్లో పడనుందని చెప్తున్నారండి. ఈ దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాలను వివరాలన్నీ కూడా ఇందులో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటాలని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, ధ్రువపత్రము, మహిళల పేరుతో బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి, పాస్పోర్ట్ సైజు 2 ఫోటోలు అయితే కావాలని అయితే తెలిపారు. ఈ పథకానికి అయితే సంబంధించి ప్రభుత్వం వచ్చే నెలలో కసరత్తు అయితే జరుగుతుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సిద్ధం చేసుకోవాలని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుందండి. అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదండి. సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అమలు చేయాలని హామీలు అయితే ఇచ్చిందండి. ఆ పథకానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదండి. ఒకవేళ ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే వస్తే ముందుగా మీకే తెలియజేస్తానండి. అలాగే ఇటువంటి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వస్తున్న వీడియోలను అయితే మీరు చూడొద్దండి. ఏదైనా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళైతే మీరు చూడండి. అలా అని ప్రతి వీడియోలో క్లారిటీ లేదని కదండి, కొంతమంది ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. దయచేసి ఒక క్లారిటీ ఉన్న వీడియోని అయితే చూడండి. ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలండి. అవేంటో ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ సమయానికైతే ఈ పత్రాలు ధృవీకరించవచ్చండి. అవేంటో ఈ వీడియోలో మనం ముందుగా మీకోసం తెలుసుకుందాము. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, ఎన్పిసి కూడా అయి ఉండాలి. పోతే ఆధార్ కార్డుకు కూడా మీ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. మరి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. పాస్పోర్ట్ సైజు 2 ఫోటోలు అయితే ఉండాలండి. డాక్యుమెంట్స్ అంటే ఇవి సరిపోతాయండి. అలాగే ఇంట్లో ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా అని ఒక డౌట్ కూడా ఉందండి. ఇంట్లో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా 1500 అకౌంట్లో వేస్తానని అయితే చెప్పారండి. అయితే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వేరే పథకాలు ఉన్నాయండి. ఇవి వచ్చి గవర్నమెంట్కి సంబంధించి చదువుకునే పిల్లకాయలకు సంబంధించి పథకాలు అయితే ఉన్నాయండి. అలాగే 50 సంవత్సరాల నుంచే పెన్షన్ అంటున్నారు కాబట్టి వితంతు పెన్షను, అలాగే వృద్ధుల పెన్షను, అలాగే ఒంటరి మహిళ పెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే పెన్షన్స్ అయితే వస్తున్నాయండి. ఇవి కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇంటికి ఒకరుండని ఇద్దరుండని ప్రతి మహిళకి అకౌంట్లో అయితే జమ అవుతాయండి 1500 రూపాయలు. ఇదైతే క్లారిటీ అయితే ఇచ్చారండి. ఈ పథకం గురించి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారండి. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళని నిరాశ చేయడం ఇష్టం లేదు. త్వరలో అంటున్నారు కానీ ఆ త్వరలో ఏంటి గవర్నమెంట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇవ్వలేదు. పూర్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.